అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్రలో వెలుగు నింపిన కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నంగా మారబోయే ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఆర్సీఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయబోతున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనబోతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లు హోంమంత్రి వంగలపూడి అనిత, ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పర్యవేక్షణలో పూర్తయ్యాయి. సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మాణం అవబోతుంది. యువతి యువకులకు ఉపాధి లబ్ధి స్థాయిని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా పాయకారావుపేట స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. ఈరోజు ఉత్తరాంధ్రకి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం మూలపర గ్రామంలో ఆర్సీఎల్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, అంతేకాకుండా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా రాబోతున్న సమాచారం. ఎందుకంటే ఇది కేవలం ఆర్సీఎల్ మిట్టలే అవకాశం ఏంటంటే 1,36,000 కోట్ల సుమారు వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది. సుమారు 65,000 నుంచి 1,00,000 లోపు ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించబోతుంది. ఉత్తరాంధ్రకే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాబోతుంది. ఇది పక్క రాష్ట్రం ఒరిస్సాకి వెళ్ళవలసిన ఈ ఫ్యాక్టరీని మన ముఖ్యమంత్రి చంద్రబాబు చాణక్యతో ఆంధ్ర రాష్ట్రంలో నక్కపల్లి మండలంలో నిర్మాణం అయ్యే విధంగా ఆయన కృషి చేశారు. అదే కాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించే ఇక్కడ కృషి ఎంతో చేశారు. ఎందుకంటే ఇక్కడ సుమారు ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు, యువకులు ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రారంభంగా చాలా మంది తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన వెంటనే, స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన వెంటనే అనేక మంది యువకులకి ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపేందుకు చంద్రబాబు నాయుడు కృషి నిశ్చయంగా ఉందని మనం తెలపాలి. ఇది స్టీల్ ప్లాంట్ తాలూకు వివరాలు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అలాగే ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రి వర్గం నుంచి కూడా చాలా మంది హాజరవబోతున్న సమాచారం. అంతేకాకుండా ఈ కార్యక్రమం సుమారు 4 గంటల వ్యవధిలో శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనబోతున్నట్లు మనకు అందిన సమాచారం.